ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. యేసు ప్రభు యొక్క పునరుద్ధానంను జ్ఞాపకం చేసుకుంటున్న ఈ దినంలో ప్రభు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్యమునకు సిద్ధపడదాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయ కాలమున నీ వాక్యము కొరకు వచ్చి ఉన్నాం. తండ్రి, నీవు మరణించి పునరుద్ధానుడుగా లేచి మాకు ఇచ్చిన నీ గొప్ప కృప కొరకు వందనాలు. దేవా, నీవు తిరిగి లేకపోతే మాకు విమోచన లేదు నాయన. మా విమోచన మార్గంను సిద్ధపరచడానికి నీవు అలనాడు చెప్పిన రీతిగా 3వ దినమున మృత్యుంజయుడిగా లేచి మాకు విడుదల ఇచ్చిన దినమున మేము జ్ఞాపకం చేసుకుంటుండగా నాతోనూ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితోనూ మాట్లాడమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పునరుద్ధానుడైన యేసు ప్రభు పేరట మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈ ఉదయ కాలమున లూకా సువార్త 24వ అధ్యాయము 1 నుండి 6 వచనములను మొదటిగా మనం చదువుకుందాం. ఆదివారమున తెల్లవారుచుండగా తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొరలింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికేమీయూ తోచకయుండగా ప్రకాశమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలవబడిరి. వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచియున్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు. చదవబడిన వాక్య భాగము ప్రతి పునరుద్ధాన దినం అనగా యేసు ప్రభు తిరిగి లేచినాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రతి ఈస్టర్ దినమున మనము చదువుతూ ఈ కార్యమును వింటూ ఉన్నాము. కొంతమంది స్త్రీలు ఆయన యొక్క దేహమును భద్రపరచాలి అని సుగంధ ద్రవ్యములను తీసుకొని వచ్చినప్పుడు సమాధి రాయి దొర్లించబడి ఉండటము, వారికి అక్కడ 2 వ్యక్తులు లేకపోతే దేవదూతలు వారికి కనపొచ్చి, వారు సజీవుడుగా ఉన్న వారిని మీరు మృతులలో ఎందుకు వెతుకుచున్నారు అన్న కార్యమును చెప్పటము చూడగలము. నిజముగా ఈ దినములలో క్రైస్తవ భక్తి ఎలాగున్నదంటే, సజీవుడుగా ఉన్న ప్రభువుని ఇంకా మృతులననే వెతికే ఒక మనస్తత్వముతో ఉంటున్నారు. ఇంకా వారు దేవుని యొక్క కార్యములను గ్రహించకుండా తమ జీవితంలో ఇంకా అదే పాత ఆచార క్రమముగా మృతులలోనే ప్రభువును వెతికే వారిగా ఉన్నారు. ప్రభు నీకు మాట ఇచ్చినాడు. ఆ దినమున యెరూషలేములో ఉన్న వారితో ప్రభు చెప్పిన మాట, ఈ దినము నీకు ఆయన ఇచ్చిన వాగ్దానం. 3వ దినమున తిరిగి లేచి నీకు నాకు పరలోకమునకు మార్గమును ఆయన సిద్ధపరిచినాడు. అంతవరకు బంధించబడిన వారిగా ఉన్న మనల్ని విమోచించి తండ్రి రాజ్యంలో ప్రవేశించేదానికి మార్గమును ఆయన సిద్ధపరిచినాడు. తలుపులను తెరచినాడు. నీవు ప్రవేశించేదానికి నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. అయితే ఇంకా ఆచార క్రమముగా, ఇంకా లోకానుసారముగా నీకు తెలిసిన రీతిగానే యేసు ప్రభువును వెతుకుచు నిజరక్షకుని కనుగొనకుండగా నీవు జీవిస్తున్నావేమో. ఒక్కసారి నీ హృదయాన్ని ప్రశ్నించుకో. ఆయన మరణించిన వాడు కాదు, ఆయన మృత్యుంజయుడై లేచి నీకు నాకు విడుదల ఉన్నదని అలనాడు తన శిష్యులతోనూ ఈ దినము నీతోనూ నాతోనూ మాట్లాడచ్చు ఉన్నారు. భయపడిన వారికి అభయమునిచ్చినాడు. వారి యొక్క భయము నుండి వారి బయటకు తీసినాడు. వారిని ధైర్యపరిచినాడు.
మీరు లోకమంతటికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి అని వారిని ధైర్యపరిచినాడు. ఆ మాట ఎంతగా మనము మన హృదయంలో భద్రపరుచుకున్నామో ఒక్కసారి ఆలోచించుకున్నాం. సిలువ వేయబడి మన కోసము సమస్తమును త్యాగము చేసిన ప్రభు, ఆయన చెప్పిన రీతిగా 3వ దినమున లేచి, నేను సజీవుడిగా ఉన్నాను, లోకమంతటికి వెళ్ళి ఈ శుభవార్తను ప్రకటించము, పరలోక రాజ్యమునకు వారిని సిద్ధపరచమని చెప్పిన మాటను మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారిగా ఉన్నాం. ఆయన తిరిగి లేచినాడు, ఆయన సమాధిలో లేడు అన్నది మనము తెలుసుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభు యొక్క సమాధి నేటి వరకు తెరచి ఉంచబడి ఉన్నది. ఏ సమాధికి లేని ప్రత్యేకత యేసు ప్రభు యొక్క సమాధిలో మనము చూడగలం. ఆయన సమాధి తెరవబడిన సమాధిగా ఉన్నది. అది మూసివేయబడినది కాదు, కుళ్ళుతో నింపబడినది కాదు. ఆయన పునరుద్ధానుడుగా లేచి నీకు నాకు విడుదల ఉన్నదని ప్రకటించేదానికి, మనకు ఆయన యొక్క కృపను అనుగ్రహించేదానికి, తిరిగి లేచిన దానికి సాక్ష్యముగా ఆయన సమాధి ఉన్నది. నీవు ఇంకా సమాధిలో చనిపోయిన యేసుప్రభు యొక్క దేహమును వెతుకుచున్నావా? లేక పునరుద్ధానుడైన ప్రభువుని కనుగొని ఆయన యొక్క మార్గములో నడిచి నీవు ఇతరులను నడిపించడానికి ఆసక్తి కలిగిన వ్యక్తిగా ఉన్నావని ఒక్కసారి నీ హృదయమును ప్రశ్నించుకో. మన ప్రభువు మరణంను గెలిచినవాడు, నీకు విజయంనిచ్చేవాడు. నిన్ను ఆయన యొక్క రాజ్యమునకు ఆహ్వానిస్తూ, ఇదిగో నా యొక్క ద్వారమును, పరలోక ద్వారమును నీ కోసము తెరచి ఉంచినాను, నేను తిరిగి లేటాన్ని బట్టి నీకు విడుదల ఉన్నది అన్న కార్యమును ఈ ఉదయకాల సమయమున జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆయన నిన్ను ఎంతగా ప్రేమించినాడంటే తన ప్రాణమునిచ్చి ఆయన చెప్పిన రీతిగా 3వ దినమున లేచి నీకోసము పరలోక మార్గమును సిద్ధపరిచినాడు. నీవు ఆయనను ఇంకా సమాధిలో వెతుకుచున్నావా? ఇంకా మృతులలో వెతుకుచున్నావా? లేక మృత్యుంజయుడైన యేసు ప్రభువుని ప్రకటించేదానికి, ఆయన సమాధిలో లేడు అని ప్రకటించేదానికి సిద్ధపడిన అనుభవంతో ముందుకు వెళ్తున్నావా? ఆయన తిరిగి లేచినాడు, ఆయన సమాధిలో లేడు. నిన్ను విడిపిస్తాను అనిన మాట ఆయన నెరవేర్చినాడు. ప్రతి మానవునికి విడుదలను సిద్ధపరిచిన ప్రభువుని నీవు నేను అనేకులకు ప్రకటించేదానికి బాధ్యత కలిగి ఉన్నామని ప్రభు తన వాక్యంలో ప్రకటిస్తూ ఉన్నాడు. ఉదయ కాలమున ఆయన నీ కోసము నా కోసము చాచిన చేతులతో వేచి ఉన్నాడు. ఆయన వైపు చూద్దాం, ఆయన చెంతకు చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికి వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. నీవు పునరుద్ధానుడువై మాకు విజయమును ఇచ్చిన గొప్ప దేవుడుగా ఉన్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నీవు సమాధిలో లేవు నాయన, నీవు తిరిగి లేచి మాకు విడుదలను ఇచ్చినావు, మా పాప బంధకముల నుంచి మాకు విడుదల ఇచ్చినావని గ్రహించుకొని నీకు సమీపముగా రావటానికి మేము నాయన ప్రతి దినము మా హృదయాన్ని పరిశుద్ధముగా కాపాడుకునేదానికి, నీకోసము పాపము లేని జీవితమును కలిగి ఉండేదానికి మాకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి మన కోసము తిరిగి లేచిన యేసు ప్రభుని ఇతరులకు ప్రకటించే కృపను అనుగ్రహించును గాక. ఆమేన్.